నమస్తే అందరికీ, ఎట్లున్నారో అందరు బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాము. అయితే యూట్యూబ్లో అప్లోడ్ పెట్టక వీడియోస్ చాలా రోజులు అయిపోతుంది. ఎందుకంటే నా ఫోన్ పాడైపోయింది. ఎప్పుడు నాకు యూట్యూబ్లో వీడియోలు చేద్దాము అని ఇంట్రెస్ట్ వచ్చేలోపే నా ఫోన్ ఏదో ఒక ట్రబుల్ ఇస్తుంది. యూట్యూబ్లో కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ వీడియో చూసినప్పుడు ఏముందిలే వీడియో తీసి అప్లోడ్ చేయడమే కదా అనుకున్నా. కాకపోతే ఒక వీడియో చేయడం ఎంత బాధ, మళ్ళీ దానికి వాయిస్ ఓవర్ ఇవ్వడము, ఎడిటింగ్ చేయడము, వామ్మో చాలా పనే. కొంతమంది అయితే ముగ్గురు పిల్లలతో కూడా వీడియోలు తీసి అప్లోడ్ చేస్తున్నారు. వాళ్ళకైతే చేతులైతే మొక్కాలి దబ్బా. అందరు వీడియోలు చూస్తున్నారు, నా వీడియోస్ కూడా కొంచెం చూసి కొంచెం ఒక లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కొంచెం సపోర్ట్ చేయండి చాలు. అయితే మా విహాన్ బాబు అయితే చూడండి ఎట్లా ఎక్కుతున్నాడో ఆ సెల్ఫ్లు అయితే ఇన్ని రోజులు మస్తు బిజీ ఉండే. అలా చెప్పుల డబ్బాలు ఏమేమో పెట్టినాము. వానికి నడవడం పాకడం వచ్చినప్పటి నుండి మొత్తం ఖాళీ చేసి వాని బొమ్మలు ఉండే ఇన్ని రోజులు. కాకపోతే అవి కూడా తీసి పడేసినాము. ఆ సెల్ఫ్ ఎప్పుడేమో కానీ నాకు భయం వేస్తుంది, ఎడబడతాడో కింద అని చెప్పి. ఎక్కడం ఎక్కుతున్నాడు మంచిగా, కానీ దిగొస్తలేదు. ఓన్లు ఒకటే నేర్చుకున్నాడు బాబు ఎక్కడమే. ఆ పైన చిన్న సెల్ఫ్ ఉంది కదా, ఇప్పుడు అవి చదరాలి మొత్తం ఎక్కి. దాంట్లో కూడా సగంకి సగం ఎక్కువ ఖాళీ చేసేసిన, అయినా కూడా వాటిని వదులుతలేడు వాడు. పిల్లలు పుట్టేదాకా ఒక బాధ, పిల్లలు పుట్టిన తర్వాత ఇంకొక బాధ. అబ్బా, ఈ పోరగాలను సాధడేమో కానీ తల ప్రాణం తోకొచ్చేటట్టే ఉంది. పెళ్ళైన దగ్గర నుండి అయ్యో ఇంకా పిల్లలు లేరా, ఇంకేం విశేషం లేదా అని అన్నోళ్ళందరి దగ్గరికి వెళ్ళి ఈ పిల్లల్ని అప్పచెప్పి సాదుర్రిగా మీరు అని చెప్పి వాళ్ళకి అప్పచెప్పాలి. అప్పుడైతే వేరే వాళ్ళ మీద వాళ్ళకి కాన్సన్ట్రేషన్ ఉండదు. వేరే వాళ్ళకి పిల్లలు ఉన్నారా లేదా, ఇంకెన్ని సంవత్సరాలు అవుతుంది, ఇంకా పిల్లలు వద్దా, అది ఇది అన్నోళ్ళకి ఇట్లా చేస్తే మంచిగా ఉంటుంది వాళ్ళకు. మన ఛానల్లో ప్రెగ్నెన్సీ సిరీస్ అప్లోడ్ చేసిన కదా, అది సగంలోనే ఆపేసినాము. ఇప్పటి నుండి డైలీ రెగ్యులర్గా వీడియోస్ వస్తాయి. ఛానల్లో వీడియోస్ అప్లోడ్ చేయకపోవడానికి కారణము నా ఫోన్ ట్రబుల్ ఇచ్చింది, అసలు పాడైపోయింది ఫోను. నెక్స్ట్ నాకు సెకండ్ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిపోయింది, పాప పుట్టింది. సో ఇంకా అట్లానే ఆగిపోయింది మన ఛానల్. ఇప్పటి నుండి రెగ్యులర్గా వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. ప్లీజ్ సపోర్ట్ చేయండి కొంచెము. పెద్ద ఇన్ఫ్లుయెన్సర్ వీడియోసే కాకుండా నా వీడియోస్ కూడా కొంచెం చూడండి. నాలాంటి వాళ్ళని కూడా కొంచెం సపోర్ట్ చేయండి. మా చిన్నతల్లిని కూడా చూపిస్తున్నా ఈ వీడియోలో, చూసి చేయండి. తన పేరు జాన్వి. విఘ్న పేరు ఎట్లుందో కూడా కామెంట్ చేయండి. ఫస్ట్ ప్రెగ్నెన్సీ కన్నా సెకండ్ ప్రెగ్నెన్సీ కొంచెం కాంప్లికేట్ అనిపించింది నాకు. దాని గురించి కూడా ముందు వీడియోస్లో చెప్తాను మీకు. ఎలాంటి కాంప్లికేషన్స్, ఎలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేసిన నేను, అటు జాబు ఇటు ఇల్లు ఎట్లా మెయింటైన్ చేసుకున్నానో కూడా చెప్తాను. సెకండ్ ప్రెగ్నెన్సీ మొత్తం మంచి వీడియోస్ తీసి పెడదాం అనుకున్నా, కాకపోతే అస్సలు నాకు సపోర్ట్ చేయలేదు, నా హెల్త్ సపోర్ట్ చేయలేదు, ప్లస్ నా ఫోను సపోర్ట్ చేయలేదు. 3 ట్రైమిస్టర్లు 3 రకాలుగా అయింది. అసలు ఫస్ట్ 3 months అయితే నాకు ఇంట్లోనే ఉందాం, అసలు జాబ్ మానేద్దాం అనుకున్నా. అంత హెక్టిక్ అయింది నాకు, అస్సలు అవ్వలేదు. వామిటింగ్ సెన్సేషన్. మా చిన్నోడు పుట్టినప్పుడు అయితే 3 months వరకు నాకు వామిటింగ్ సెన్సేషన్ అదంతా తగ్గిపోయింది. కాకపోతే మా పాప అప్పుడైతే నేను రేపు డెలివరీకి వెళ్తాను అనే వరకు కూడా నాకు వామిటింగ్ సెన్సేషనే ఉండే. అదంతా నేను ఒక వీడియో తీసి పెడతాను. డెలివరీ తర్వాత కూడా నేను చాలా కాంప్లికేషన్స్ చూసిన. నాకు ఫస్ట్ సి సెక్షనే బాబప్పుడు, సెకండ్ టైం కూడా సి సెక్షనే. ఫస్ట్ టైం చాలా తొందరగా మానిపోయిన కుట్లు, కానీ సెకండ్ టైం మాత్రం చాలా హెక్టిక్ అయింది. 1 month అయిపోయినాక కూడా నాకు కుట్లు చీమొచ్చి కొంచెం బ్లడ్ వచ్చి, అదంతా నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను డీటెయిల్గా. ఫస్ట్ ఉన్నంత కేరింగ్ సెకండ్ టైం ఉండదు. ఎందుకంటే మా చిన్నోనికి 1 year ఫస్ట్ బర్త్డే అయింది అంతే, సెకండ్ బర్త్డే కూడా కాలే. ఇప్పుడు జూలైలో సెకండ్ బర్త్డే. జూలై వచ్చే వరకు వాళ్ళ చెల్లెమ్మ వచ్చింది మేలోనే. సో వాడు చిన్నోడయ్యే వరకు కూడా వాడు ఊరికే నా మీదికి రావడము, అమ్మ అని. ఇంకా వాడు కూడా చాలా సిక్ అయిపోయిండు, ఫీవర్ వచ్చింది. అట్లా కూడా కొంచెం ప్రాబ్లం అయిపోయింది మా ఓన్తోని. పిల్లల్ని కనడం అంత ఈజీ కాదు, ఎవరో ఒకరు సపోర్ట్ ఉండాలి కంపల్సరీ. ఇంకా జాబ్ చేసుకునే వాళ్ళకైతే చాలా హెక్టిక్, ఎవరో ఒకరు చేసి పెట్టాల్సిందే కంపల్సరీ. అటు అత్తమ్మ సపోర్ట్ ఎవరో ఒకరు ఉండాలి, లేకపోతే అస్సలు కాదు. జాబ్ చేసుకుంటూ ఇంటికి వచ్చి ఇంట్లో పనులు, మళ్ళీ సెకండ్ ప్రెగ్నెన్సీ అయితే ఇంకా చాలా కష్టం అవుతుంది, ఎందుకంటే పిల్లల్ని చూసుకోవడము. కానీ ఎవరో ఒకరు మాత్రం కంపల్సరీ ఉండాలి. నాకు మాత్రం మా అత్తమ్మ సపోర్ట్ చాలా అంటే చాలా ఉంది, 100కి 150% ఉంది. అసలు ఆమె చేయకపోతే మేము అసలు ఈ జాబ్లో ఈ పిల్లల్ని సర్వైవ్ అవ్వడం ఇట్లా అస్సలు కాదు. నోరు మంచిదైతే ఊరు మంచిదైతుంది అని అంటారు. ఎవరితో అయినా సరే, మనం అత్తమ్మతో అయినా, అమ్మతో అయినా, ఆడపడుచులతోనైనా, ఎవరితోనైనా మనం మంచిగా ఉంటే వాళ్ళు
మంచిగా ఉంటారు. మనం 100% ఇస్తే వాళ్ళు కూడా 100% ఇస్తారు వాళ్ళ సైడ్ నుండి. మనం ద్వేషిస్తే వాళ్ళు ద్వేషిస్తారు, మనం ప్రేమిస్తే వాళ్ళు ప్రేమిస్తారు, అంతే. దాన్ని ఒక్కటి దృష్టిలో పెట్టుకొని వేరే వాళ్ళతోటి మనం మెదులుకోవాలి. సరే, ఇవన్నీ పక్కన పెడితే మేమున్న ఏరియాలో గుడిలో చాలా ఆవులు ఉంటాయి. అవన్నీ ఫ్రీగా వదిలిపెడతారు. మంచి గడ్డి గ్రీనరీ అంత ఉంటుంది కాబట్టి మార్నింగ్ అంతా వదిలిపెట్టి సాయంత్రం వరకు అంతా వదిలిపెడతారు. మంచిగా అది మొత్తం టౌన్షిప్ అంతా తిరుక్కుంటా మంచి గడ్డి తినుకుంటా మధ్యాహ్నం పూట వాటర్ వస్తాయి. ఆ వాటర్ అన్నీ ఓవర్ఫ్లో అయితే వచ్చి మంచిగా తాగుతాయి. మా వాడు ఇంకా అంబలు వస్తున్నాయి అని వచ్చినప్పటి నుండి పోయే వరకు చూస్తూనే ఉంటాడు. అవి వస్తే నాకు చాలా బెనిఫిట్. వాటిని చూసుకుంటూ అన్నం తింటాడు. ఇంకా వాడు మనం చెప్పిన పని అంతా చేస్తాడు వాడు అవి ఉండే వరకు. అసలు ఆవులను చూస్తే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. ఇంకా మేము పిండి పెడతాము అప్పుడప్పుడు, కానీ అవి ఎప్పుడు వచ్చేది తెలియదు. నేను ఇప్పుడు దిగలేను. మా అత్తమ్మ ఇంకెప్పుడన్నా తట్టలు వేసుకుపోయి పిండి అదంతా పెడతా ఉంటుంది, అరటి పండ్లు అవి ఇవి ఈరోజు మాత్రము చాలా మధ్యాహ్నం వచ్చినాయి, మిట్ట మధ్యాహ్నము. గోమాతలకు పెట్టే అదృష్టము మాకుంది. మా ఇంటి ముందుకు వచ్చి మా చేతులతోటి అరటిపండ్లు తినిపించి పిండి పెడితే చాలా హ్యాపీ అనిపిస్తుంది. మేము ఎక్కడికో గుడికి వెళ్ళి గోశాలలోకి వెళ్ళి పెట్టాల్సిన అవసరం లేదు. మా ఇంటి ముందుకే వస్తాయి గోమాతలు.